ఓం ద్వైత విశిష్టవాద కుశవైరద్వైత భక్తృర్చితం సార విచార చారు మనసం సంఘావతం వల్లభం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం స్వాప్తానాప్త సమస్త జీవ సదయం జ్ఞానాశ్రయమాశ్రయం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం వందే ద్వైత గురుం జగతాం ధీశంకరం శంకరం పూర్ణజ్ఞం పరమార్థమార్గవరదం సర్వజ్ఞపీఠాసనం సంసారార్ణవరారకం యతివరం తద్వార్ధసిద్ధిప్రదం పారివ్రాజ్యశిరోమణిం శ్రుతపరం దేవీ కటాక్షాన్వితం శ్రీమచ్చంకరమాశ్రితేస్తవరదం సర్వావతారం శ్రయే శ్రీమచ్చంకరమాశ్రితేస్తవరదం సర్వావతారం శ్రయే श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं లోకశంకరం. శ్రీ శ్రవణం ఛానల్కి శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం. నిన్నటి వరకు మనం భజగోవింద శ్లోకాల్ని చెప్పుకోవడం జరిగింది. భజగోవింద శ్లోకంలో గోవింద స్మరణ చేస్తూ జీవితం అంటే ఏమిటి, దాన్ని ఎలా చూడాలి అన్నది ఆ గోవింద నామస్మరణతోటి తెలుసుకున్నాం. ఆ భావాన్ని మరింత ఉత్కృష్టంగా ఈ వివేక చూడమని మనకి వివరిస్తోందన్నమాట. మహానుభావులు శంకరుల వారు మన మీద దయతోటి కృపతోటి అందించిన అద్భుతమైన గ్రంథం ఈ వివేక చూడమని. ఇది భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యంలో ఒక విశిష్టమైన స్థానాన్ని పొందింది అని చెప్పుకోవచ్చు మనం. వివేక చూడమని అంటే వివేకం అంటే నిత్య అనిత్యాల మధ్య భేదాన్ని గుర్తించే శక్తి. చూడమని అంటే మన శిరస్సు యందు ధరించే ఒక ఆభరణము, కిరీటంలోని ఒక అగ్ర రత్నం అనుకోవచ్చు. ఇది కేవలం తాత్విక సిద్ధాంతాల్ని ప్రతిపాదించే రచన మాత్రమే కాదు, మానవ జీవితం ఎదుర్కొనే మౌలిక ప్రశ్నలకి స్పష్టమైన దారి చూపే ఆత్మబోధ గ్రంథం అంటే తప్పేమీ లేదు ఇందులో. నేనెవరు, ఈ జన్మ లక్ష్యం ఏమిటి, బంధం ఎలా ఏర్పడుతుంది, విముక్తి ఎలా సాధ్యం, ఇలాంటి ప్రశ్నలు మనకి అనేకం ఉద్భవిస్తుంటాయి. ఆ ప్రశ్నలన్నిటికీ అద్వైత వేదాంత దృష్టిలో సమాధానాలు అందించడమే ఈ గ్రంథ ప్రధాన ఉద్దేశం. శంకరుల వారి ఈ గ్రంథం మనకి గురు శిష్యుల సంవాద రూపంలో ఆత్మజ్ఞాన మార్గాన్ని క్రమబద్ధంగా వివరిస్తుందన్నమాట. ఇది శివరాత్రి రోజు ప్రారంభించుకోవడం మంగళకరం. శివతత్వం అంటేనే శుద్ధ చైతన్యం, రూపం లేని కాలదేశాలకు అతీతమైన సాక్షిస్వరూపమైన ఆ చైతన్యాన్ని సూచించడమే శివ సంకల్పం. శివరాత్రి ఆ పరమసత్యాన్ని అంతర్ముఖంగా అనుసంధానించుకునే రాత్రిగా భావించబడుతూ ఉంటుంది కదా. అలాంటి సందర్భంలో వివేక చూడమని మనం చెప్పుకోవడం బాహ్య ఆచారాల కంటే కూడా అంతఃపరిశీలనకు దోహదపడే ప్రయత్నంగా భావిద్దాం. అన్ని గ్రంథాల్లాగా ఈ వివేక చూడమనికి అధ్యాయాలంటూ గాని పర్వాలు అంటూ గాని ఇలాంటివేవీ లేవు. ఇది
నిరంతరంగా సాగే ఒక గురు శిష్యుల సంవాద రూపకావ్యం అని మనం చెప్పుకోవచ్చు అనమాట. మనం ఈ గ్రంథాన్ని ఒకవేళ చెప్పుకోవాలి అంటే భాగాల కింద మొదట మనం మంగళాచరణం చెప్పుకుంటాం, తర్వాత మానవ జన్మ మహిమ ఏమిటి అన్నది చెప్పుకుంటాం, తర్వాత సాధన చతుష్టయ వివరణ గురించి చెప్పుకుంటాం, ఆత్మ అనాత్మ వివేకం ఎలా ఉంటుంది అన్నది చూస్తాం, బంధకారణం నిరూపణ అంటే అవిద్య ఏంటో చూస్తాం, జ్ఞాన మార్గ వివరణ అంటే శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా ఏ విధంగా సాధించవచ్చు అన్నది చూస్తాం, జీవన్ముక్తికి లక్షణాలు ఏంటి అన్నది చూస్తాం, బ్రహ్మైక సిద్ధాంతము మరి ఉపసంహారము. ఈ రకంగా మనం ఈ గ్రంథాన్ని చదువుకోవడం జరుగుతుందన్నమాట. వివేక చూడమని ఆదిశంకరాచార్యుల అద్వైత బోధనలకి మొకుటమణి అని చెప్పుకున్నాం మనం. ఇది గురు శిష్య సంవాదం అని కూడా చెప్పుకున్నాం కదా మనం. శిష్యుడు నాకు మోక్షం కావాలి, దారి చూపండి అని అడుగుతాడు. అప్పుడు గురువు దశల వారీగా బోధిస్తాడనమాట. అంటే ఇది మన అందరి కథే, మనం ఆయన శిష్యులమే. మోక్షానికి అర్హతలు కావాలి అంటారు ఆయన. ప్రతి ఒక్కరికి మోక్షం రాదు, అర్హత ఉన్నవారికి వస్తుంది అంటారు. ఆ 4 అర్హతలు ఏమిటి అంటే మళ్ళీ మనకి నిత్యానిత్య వస్తువు యొక్క వివేకం, అంటే శాశ్వతమైనది ఏమిటి, నశించిపోయేది ఏమిటి, నశించే దానిపైన మనకి మోహం ఎందుకు అంటూ ఇహముత్ర ఫలభోగ విరాగం గురించి చెప్తారు. అంటే ఇహలోక పరలోక సుఖాల పట్ల అనాసక్తి, శమాది షట్క సంపత్తి అంటే శమము మనస్సును నియంత్రించడం, దమం ఇంద్రియాన్ని నియంత్రించుకోవడం, ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం. అలాగే లాస్ట్లో ముముక్షత్వం అన్నారు, నాకు మోక్షం తప్ప ఇంకేమీ వద్దు అనే ఒక తీవ్రమైన కోరిక అనమాట. ఈ గ్రంథ హృదయం ఏమిటి అంటే ఆత్మ ఎవరు అనే ఒక ప్రశ్న రావడం. నేను శరీరమా, నేను మనస్సా, నేను బుద్ధ, నేను సాక్షి చైతన్యం అనే జవాబు చివరికి మనకి తేలుతుందనమాట. జనన మరణాలకి అతీతమైనది ఈ ఆత్మ అని తెలుస్తుంది మనకి. బ్రహ్మ సత్యం జగన్మిథ్య జీవో బ్రహ్మైవ నా అపరహ అంటూ చెప్తారు. అలాగే బంధం ఎలా ఏర్పడుతుంది అంటే అవిద్య ద్వారా ఏర్పడుతుంది అనుకున్నాం. ఈ అవిద్య దేనివల్ల కలుగుతుంది మనకి అంటే దేహాభిమానం, కర్తృత్వ భావన, భోక్తృత్వ భావన. ఇవి ఎప్పుడైతే జ్ఞానం లభిస్తుందో ఈ 3 కరిగిపోతాయి. అలాగే మనకి జ్ఞాన మార్గం ఇంకొకటి సూచిస్తారు ఇందులో. అది ఎలా సాధించాలి అంటే శ్రవణ మనన నిధిధ్యాసల ద్వారా సాధించాలి. శ్రవణం గురువుల ద్వారా శాస్త్రాన్ని వినడం, మననం మన సందేహాన్ని నివృత్తి చేసుకోవడం, నిధిధ్యాసలు నిరంతర ధ్యానం అన్నమాట. అప్పుడు ఆత్మసాక్షాత్కారం మనకి తప్పకుండా వస్తుంది. ఈ గ్రంథం చెప్పే జీవన సందేశం ఏమిటి అంటే బయట మనం వెంపర్లాడే ఈ సుఖం లోపలే ఉంది, అది తెలుసుకుంటే నువ్వు బంధితుడివి కాదు విముక్తుడివి అయిపోతావు అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. అన్ని విషయాల కంటే శ్రేష్టమైనది వివేకం. ఆత్మ అనాత్మ వివేచనకి ఇది మకుటం కాబట్టే వివేక చూడమని అయింది ఇది. మానవ జన్మకు ఉన్న అసలైన ప్రయోజనం ఏమిటి అనే ప్రశ్నతోటి ఈ గ్రంథాన్ని ప్రారంభిస్తారు భగవత్పాదులు వారు. 1,000,000 జన్మల అనంతరం లభించిన మనుష్య శరీరం భోగ సాధనం కోసం కాకుండా మోక్ష సాధనం కోసం మాత్రమే అనుకూలమైంది అంటూ ఇందులో స్పష్టంగా ప్రకటిస్తారనమాట ఆయన. అయితే ఈ మోక్ష సాధన ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యేది కాదు, దానికి ఒక అర్హత ఉండాలి అంటారు. ఆ అర్హత దేవానుగ్రహ ఫలంగా లభించే 3 దుర్లభమైన వాటి మీద ఆధారపడి ఉంటుంది అంటారు. అది మనుష్య జన్మ, ముముక్షత్వము, సద్గురు సన్నిధి అంటూ మనకి చెప్పడం జరుగుతుందన్నమాట. ఈ గ్రంథంలో ఆయన ప్రధానంగా చెప్పిన భావం వివేకం. అంటే నిత్యమైన దానికి అనిత్యమైన దానికి మధ్య స్పష్టమైన భేద జ్ఞానం. మన శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవన్నీ మార్పుకి లోనవుతాయి, కానీ ఆత్మ కాదు. వాటన్నిటినీ చూసే అనుభవించి తాను మారకుండా ఉండే చైతన్యమే ఆత్మ శంకర భగవత్పాదుల వారు ఇందులో నిరూపిస్తారు. ఈ సత్యాన్ని గ్రహించలేకపోవడమే అవిద్య అంటూ ఆయన అదే జీవన బంధానికి మూల కారణం అంటూ కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. దేహాన్ని ఆత్మగా భావించడం వల్ల మనకి కర్తృత్వము, భోక్తృత్వము, సుఖదుఖాల అనుభవము ఇలాంటివన్నీ ఏర్పడతాయి. వివేక చూడమని వాటిని విశదీకరిస్తుంది మనకి.
ఈ అవిద్య నివృత్తికి శంకరాచార్యులు గారు సూచించిన ఒక జ్ఞాన మార్గం ఇది. ఆ జ్ఞానానికి ముందు సాధన చతుష్టయం తప్పకుండా అవసరం అంటూ ఈ గ్రంథం మనకి స్పష్టం చేస్తుందన్నమాట. ఈ సాధన ద్వారానే మనస్సుని మనం శుద్ధి చేసుకుని గురువు ఇచ్చే మహావాక్య బోధకి అర్హత పొందుతాము అంటున్నారు ఆయన. అప్పుడు జీవుడు వేరుకాడు, బ్రహ్మమే అనే సత్యాన్ని అనుభూతిగా మనం అనుభవిస్తాం. ఇదే ఈ వివేక చూడామణి యొక్క లక్ష్యం. మనం మొదలుపెట్టుకోబోయే ఈ ప్రయాణం లోపలికి, అంటే ఆత్మయాత్ర అన్నమాట. వివేక చూడమని మొదట్లోనే శంకరులు వారు ఒక బలమైన ప్రకటన చేస్తారు. దుర్లభం త్రయమే వైతత్ దైవానుగ్రహ హేతుకం అంటారు. అంటే 3 చాలా దుర్లభమైనవి, దైవానుగ్రహం లేకుండా అవి రావు అంటూ ఇందులో చెప్పడం జరుగుతుందన్నమాట. ఆ 3 దుర్లభాలు ఏమిటి అన్నది మనం చెప్పుకున్నాం. ఒకటి మనుష్య జన్మ, అంటే కోట్ల జన్మల తర్వాత ఈ శరీరం లభిస్తుంది మనకి. అప్పుడు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. ఇంత క్లిష్టమైన ఈ మానవ శరీరం లభించిన తర్వాత ఈ శరీరం దేనికోసం ఉపయోగించుకోవాలి అన్నది మనకి బోధపడాలన్నమాట. ముముక్షత్వం అంటే ఏమిటి? మనకి నాకు ధనం కావాలి, సహజం. నాకు పేరు కావాలి, ఇది కూడా మనకి సహజమే. నాకు మోక్షం కావాలి, ఇది అరుదు. ముముక్షువు అంటే మోక్తుం ఇచ్చుహు, ముక్తిని కోరుకునేవాడు. ముముక్షువు అంటే మోక్షాన్ని కోరుకునేవాడు అని అర్థం అన్నమాట. ఈ లోకంలో బాధ అనుభవించేవాడికే మోక్షం కోరిక పుడుతుంది. అందుకే శంకర్లు వారు సుఖం కాదు దుఃఖమే గురువు అవుతుంది అంటూ ఉంటారు. తర్వాత అన్నిటికంటే ముఖ్యమైనది మనకి సద్గురు సన్నిధి. గురువు ఎలా ఉండాలంటే తాను జీవించి శిష్యులకి నేర్పగలిగేవాడై ఉండాలి. గురువు ఎందుకు కావాలి అంటే ఆత్మ సూక్ష్మం, అది పుస్తకాల్లో శాస్త్రాల్లో పట్టుబడదు. దాన్ని అనుభవించిన వాడు చెప్పగలగాలన్నమాట. అప్పుడు మనిషి సమస్య ఏమిటి? బాధపడుతున్నావు, కానీ ఎందుకు బాధపడుతున్నావో తెలీదు. దానికి కారణం ఒకటే, అహం దేహ అనే భ్రమ. మనం శరీరం అని భావిస్తాం, మనం మనస్సు అని కూడా భావిస్తాం. మరి ఇదే బంధం. వివేకం అంటే చూసి విడదీయడమేగా. శరీరం మారిపోతోంది, నేను మారుతున్నానా? బాల్యము, యవ్వనము, వృద్ధాప్యము చూసాం. చూసేవాడెవరు? చూసేవాడు మారడం లేదుగా. అతడే ఆత్మ. అదే నిత్యానిత్య వివేకం. దీంట్లోనే మనకి సాధన చతుష్టయ ప్రవేశం గురించి కూడా చెప్తారని చెప్పుకున్నాం కదా. సాధన వెంటనే మొదలవ్వదు దేనికి కూడా, దానికి ఒక అర్హత ఉండాలి. అర్హత లేని వాడికి జ్ఞానం విషం అయిపోతుంది. ఆదిశంకరాచార్యులు వారు రచించిన ఈ గ్రంథం ముముక్షువులకు చాలా ఉపయుక్తమైన గ్రంథం అంటూ చెప్తారు. కొన్ని గ్రంథాల్లో కర్తృత్వం విషయంలో అభిప్రాయ భేదాలు ఉన్నా కూడాను మనకి ఈ చూడామణి విషయంలో, వివేక చూడామణి విషయంలో అభిప్రాయ భేదానికి తావేలేదు. విషయం, ప్రతిపాదన, శైలి, రచనా విధానం అన్నీ పరిశీలిస్తే అద్వైత వేదాంతానికి సంబంధించిన విషయాల్ని ఒక క్రమ పద్ధతిలో సులభంగా, మనకి ఏ విధంగా అయితే మనం భజగోవిందం చదువుకుంటే ఎంత సులభంగా అర్థమయ్యాయో మనకి అంత సులభంగా కూడాను ఇందులో ఆయన వివరించారనమాట. ఈ ప్రస్థానత్రయం అని చెప్పుకుంటాం కదా, ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత, ఈ మూడింటిని కలిపి వాటి సారాంశాన్ని అంతా ఈ గ్రంథంలో ఉంచారు ఆ మహానుభావుడు. ప్రస్థానత్రయం చదివిన వారికి, చదవలేని వారికి ఈ గ్రంథం మననం చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ గ్రంథం ఒక గ్రంథం కాదు, ఒక ఆలోచన కాదు, ఒక సిద్ధాంతం కూడా కాదు. వివేక చూడమని మన్ని ఏ నిర్ణయానికి తీసుకెళ్ళదు, తనలో తాను ప్రశ్నించుకునే స్థితికి మాత్రం తీసుకెళ్తుంది. ఈ శివరాత్రి సందర్భంలో ఈ బోధ మనలో కొంత నిశ్శబ్దాన్ని, కొంత స్పష్టతను, కొంత అంతర్ముఖత్వాన్ని కలిగిస్తే అదే శ్రీశ్రవణానికి సార్థకత. ఈసారి ఇందులో మనకి శ్లోకాలను పాడి వినిపిస్తున్నవారు నా చిన్ననాటి స్నేహితురాలు అనురాధ. ప్రార్థనా శ్లోకం శ్రీమతి పావని చేత పాడబడింది. రోజు మనం ఆ ప్రార్థనా శ్లోకంతో ఈ గ్రంథాన్ని మొదలుపెట్టుకుందాం. ఎప్పట్లాగానే శ్లోకాలు, వాటి ప్రతిపదార్థ తాత్పర్యాలు తెలుసుకొని
వివరణ కూడా తెలుసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. మన ఈ ప్రయాణానికి ఏ అడ్డంకులు రాకుండా ఉండడం కోసం ఆ మంగళకరుడైన శివుడికి మరొకసారి నమస్కరిస్తూ, శివరాత్రి సందర్భంగా మనం ఇది మొదలు పెట్టుకోవడం మన అదృష్టంగా భావిస్తూ మళ్ళీ రేపు ఇదే సమయానికి ఇదే ఛానల్లో కలుద్దాం. అంతవరకు సెలవు. ఓం తత్సత్. ఇది గురువాక్యం, ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది మొదలిది నడుమిది తొది, తెలిసిన వాడేవాడుగా. ఇది గురువాక్యం, విధి వేదాంతం విదితారకమితి బ్రహ్మము. ఇది గురువాక్యం.